గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నాటి ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆరోపించారు. బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలతో కలిసి కావలిపట్టణంలో పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు 8,500 కోట్ల రూపాయలు అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే నాటి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు కల్పక నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం 3,000 నిధులు ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ కల్పక ఈ నిధులు మురిగిపోయాయన్నారు. చివరికి మున్సిపాలిటీలకు వచ్చే నిధులు కూడా నాడు జగన్ దారి మళ్లించాడన్నారు. నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చొరవతో మున్సిపాలిటీలకి వచ్చే నిధులు ఎక్కడికక్కడే ఖర్చు పెట్టుకునే సదుపాయం కల్పించారని, వెనక్కు వెళ్లిన నిధులను మళ్లీ తిరిగి తీసుకొస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు శాంక్షన్ చేసింది. 3,000 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 280 కోట్లు అందిస్తే దానికి మ్యాచింగ్ గత ప్రభుత్వం యొక్క ఆ 3,000 కోట్లు పోయినాయి. ఇవన్నీ పోయినాయి. మున్సిపాలిటీస్ అంటే స్వపరిపాలన. మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉంటుంది. ఆ వచ్చే కలెక్షన్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకుని, కావల్లో వచ్చే కలెక్షన్స్ కావల్ అకౌంట్లోనే పెట్టుకుని కావల్ మున్సిపాలిటీ ఖర్చు పెట్టాలా. అది కేంద్ర చట్టం. స్వపరిపాలన అంటారు. మున్సిపాలిటీ స్వపరిపాలన. కానీ గత ప్రభుత్వం ఆ డబ్బులన్నీ, మీరు కట్టిన డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్ లో కట్టిన డబ్బులు 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన డబ్బులు దాన్ని ఉపయోగించకుండా వాటన్నిటిని దారి మళ్లించేసింది. అయితే మన ముఖ్యమంత్రి గారు గౌరవమైన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో పూర్తిగా తెలుసు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దాంతో మళ్ళా ఈరోజు యాక్చువల్గా అన్ని మున్సిపాలిటీకి, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే కలెక్షన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని, ఆ మున్సిపాలిటీలో పెట్టుకొని ఖర్చు చేసుకునే పర్మిషన్ ఇచ్చారు. వారికి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక డెవలప్మెంట్ గత ప్రభుత్వం ఏదైతే మున్సిపాలిటీస్ ఆపిందో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా అమరావతి రాజధాని కూడా ట్రాక్ లో పడింది. అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ఎవరిని మాట్లాడినా ఎన్ని చెప్పినా 3 సంవత్సరాల్లో అమరావతి అయిపోతుంది. పోలవరం కూడా చెప్పిన దానికి 100% ఈ 2 ప్రాజెక్టులు పూర్తి అవడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేస్తుంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు. ఆ అప్పు ఎవరు తీర్చాలంటే వచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తీర్చాలా. ప్రభుత్వం తీర్చడం అంటే మీరందరూ కట్టే ట్యాక్సీలనే, ప్రభుత్వానికి వేరే డబ్బులు రావు. ప్రజలు కట్టే ట్యాక్సీలే ప్రభుత్వానికి ఆదాయం. సో మీరు కట్టే ఆదాయంలో ఈరోజు మీరు కట్టే ట్యాక్సీల్లో ఎక్కువ భాగం ఎక్కడే పోతుందంటే గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పు తీర్చడానికి పోతుంది. అసలు కట్టాలా, వడ్డీ కట్టాలా, 2 కట్టాలా. మనం కట్టేది ఏం లేదు. మీరు కట్టిన ట్యాక్సులు బ్యాంకులో పడితే రిజర్వ్ బ్యాంక్ కూడా ఆటోమేటిక్గా నెలగా కట్ చేసుకుంటారు అంతే, అడిగేది ఉండదు. అలా ఈరోజు ఆర్థిక పరిస్థితిని మొత్తం గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేశారు. నా డిపార్ట్మెంట్ తీసుకుంటే, మున్సిపల్ శాఖ తీసుకుంటే 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ పండుగ ఆ డబ్బులు పోయినాయి. నిజంగా అది అయిపోయి ఉంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి చక్కగా కొళాయి ఇచ్చిండేది. ఇట్లాంటి ఏరియాలో కూడా కొళాయిలు ఇచ్చినాయి. ఇప్పుడే నాకు ఇచ్చారు, సార్ ఈ ఏరియా కొళాయిలు లేవు, ట్యాప్ కనెక్షన్స్ ఏమని. నిజంగా అమృత పథకం దాన్ని పూర్తి అయిపోయి ఉంటే 8,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. వాళ్ళ షేర్ ఇస్తే మన షేర్ పెట్టాలా. రాష్ట్ర ప్రభుత్వం షేర్ పెట్టక ఆగిపోయింది.
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.